వాళ్ళు చూడండి స్కూల్ హాలిడేస్ వస్తే ఇదే పని. వాళ్ళ చెల్లిని ఆడిపించడానికి వాడు తిప్పాలి. అది చిన్న క్యారమ్ బోర్డు కాయిన్స్ అన్నమాట. అవి ఆ కవర్లో వేసి టైట్గా పట్టుకొని బెలూన్ లాగా అయితే దాన్ని కొట్టమని చెప్తున్నాడు. అది బాక్సింగ్ అంటే ఇప్పుడు వాళ్ళ చెల్లి ఏమో కొట్టేస్తుంది. అది పోయింది, లూజ్ అయింది. తినేస్తే కొంచెం ఓపిక వస్తుంది కాబట్టి మళ్ళీ. హాయ్ అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్నికాస్ వరల్డ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఇలా జిడ్డు మొహం వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడే పడుకుందామని ట్రై చేసి నిద్ర పట్టలేదన్నమాట. ఇంకా లేచాను. మార్నింగ్ నుంచి పిల్లలిద్దరికి ఫీవర్ వచ్చింది కదా, వాళ్ళని చూస్తూ నాకు కూడా ఫీవర్ వచ్చే సిమ్టమ్స్ కనిపించాయి అన్నమాట. బాగా హెడేక్గా, బాడీ పెయిన్స్ ఉంది. మనకు తెలుస్తుంది కదా ఫీవర్ వస్తుంది ఇంకా అని. అలా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. లాస్ట్ టైం అలాగే అనికి నెగ్లెక్ట్ చేస్తే వచ్చేసి ప్లాన్ అంతా డిసప్పాయింట్ అయిపోయిందన్నమాట సంక్రాంతి టైంలో. ఇంకా అందుకే ఈరోజు అయితే ట్యాబ్లెట్ ఉంటే వేసుకొని కొద్దిసేపు పడుకుంటే సెట్ అయిపోతాను. రేపు పండగ కదా, ఇదైతే ఉగాది ముందు రోజు అన్నమాట. సెట్ అయిపోతుంది కదా అని అయితే నేను ట్యాబ్లెట్ వేసుకొని పడుకుందామని ట్రై చేశాను, కానీ అసలు నిద్ర రాలేదు. బట్ నిద్ర రాకపోయినా నా ఫీవర్ తగ్గిపోయింది. నాకు నా బిగ్గెస్ట్ ఏంటి అంటే రెండు అనమాట. ఏదైనా కొంచెం ఫాస్ట్గా వస్తుంది అంటే, నేను జనరల్గా ఇమ్యూనిటీ తక్కువ అంటారో ఏంటో నాకు తెలియదు, కానీ ఫాస్ట్గా సిక్ అవుతాను. మరి అంత ఫాస్ట్గా అని కాదు, ఒక మిడిల్లో సిక్ అవుతాను అన్నమాట నేనైతే. అలా అట్ ద సేమ్ టైం ఏదన్నా వేసుకుంటే ట్యాబ్లెట్ మెడిసిన్ ఫాస్ట్గా రికవరీ కూడా అయిపోతాను. ఎలా ఫాస్ట్గా వస్తుందో అలాగే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. నాలా ఎవరైనా ఉన్నారా అన్నది కామెంట్ చేయండి. ఇంకా పొద్దున్నే అయితే ఎలా ఉన్నా కొన్ని పనులు చేస్తూనే ఇలా అయ్యిందనమాట. పొద్దున పిల్లలకైతే ఈ రోజు నుంచి హాలిడే అనమాట. నిన్ననే ఎగ్జామ్స్ అయిపోయాయి వాళ్ళకి. ఇంకా వాళ్ళైతే ఇంట్లోనే ఉన్నారు. ఇద్దరికి కొంచెం పర్లేదు, పెద్ద బాబుకి ఇంకా ఉంది, కానీ పాపకైతే ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇంకా అందుకోసమని పొద్దున బావకైతే ఆఫ్ డ్యూటీ ఉందన్నమాట. ఇంకా ఆయనకి లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి టీ పెట్టి ఆయనను పంపించేసి మిగతా పనులు పిల్లలకు కావాల్సినవి వాళ్ళకి ఎవరేం తింటారో వాళ్ళకి అవి పెట్టేసి, ఇంకా బెడ్షీట్లు అవన్నీ అయితే మిషన్లో వేసేసి ఆరేసి నిన్నేసిన బట్టలన్నీ మర్చేసి, ఆ తర్వాత నాకు అనిపిస్తే నేనైతే ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇంకా అది అవ్వలేదు. నాకైతే ఇప్పుడు పర్లేదు కాబట్టి ఈలో పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం. వాళ్ళైతే బయట కూర్చోబెట్టాను, టీవీ చూడండి, కొద్దిసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాను అనమాట. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము. అదిగోండి మా మేడం అయితే వచ్చేసింది. నా వాయిస్ విన్నట్టుంది, వచ్చేసింది అనమాట. ఇంక ఈ బట్టలు అంటారో మీకు తెలిసిందే, మొన్న వెనస్డేనే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఏముంటే ఇంకా అవి తీసి ఆడుతుంది. మేడం గారికి కొంచెం తగ్గిపోయింది కదా, ఇంకా అందుకోసమే అస్సలు ఇక చేతిలో ఉండట్లేదు. మనమైతే వెళ్ళి చూద్దాం మిగతా వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అన్నది. ఓకేనా? చూడండి అలా అన్నమాట. ఒకరు ఇక్కడ ఆడుతూ ఉన్నారు, ఇంకొకరేమో ఇక్కడ. ఏం తింటున్నారు అనుకుంటున్నారా? గిన్నెతో తింటున్నారు ఏంటి అనుకోకండి. మురముర తిన్నాడు పాపము. వెళ్ళేటప్పుడే వేసిచ్చానమాట వాళ్ళు తింటా అంటేను. ఇంకా ఇదైతే నా కిచెన్ ఎంత చండాలంగా ఉందో చూడండి. పొద్దున అన్నీ చేశాను కదా, ఇంకా పనులలో నాకు అసలు అప్పటికీ సహకరిస్తలేదన్నమాట. అయినా ట్రై చేశాను. ఇంక ఇప్పుడు కుదురుకున్నాను కాబట్టి, ఇప్పుడు నాకు సెట్ అయింది కాబట్టి ఇంకా మనమైతే పనులు చేసేద్దాము. దానికి ముందు కొంచెము తినేస్తే కొంచెం ఓపిక వస్తుంది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ దాకా పురొస్తానమాట. అన్ని పనులు మెల్లిగా చేసేసుకుందాము. పిల్లలకు కూడా తగ్గింది కాబట్టి వాళ్ళకు కూడా ఫ్రెష్ చేయించాలి. అన్ని పనులు ఇంకా గ్యాస్ స్టవ్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి అవన్నీ కూడా చూపిస్తాను. తప్పకుండా చూసేయండి వీడియో అయితే. పండగకి ముందు రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది. పండగ ముందు ఏ పండగ అయినా సరే ఇలాగే ఉంటుంది రొటీను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడంటే ఫీవర్ వచ్చింది కాబట్టి ఇంత వేరే పండగలప్పుడు రాదు కదా, అలా ఉంటుంది అనమాట. మీరైతే చూసేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సరేమా, చెప్పేస్తుందా?
పోయకుండా పైకి కట్టేస్తాం. తర్వాతకి మనము అన్నం తిన్నాక స్నానం పోస్తాం. ఓకేనా? పే స్నానం పోస్తా తల్లి, తల స్నానము రేపు పోస్తాం. ఓకేనా? సారీ, తిరిగి పగిలిపోతుందమ్మా. అవి ఎందుకు అనలేసారు కాయిన్స్? ఇది ఒక గేమ్. ఏం గేమ్? చెల్లి, నువ్వు ఇలా కొడితే ఈ కాయిన్స్ షేక్ అవుతే నీకు ఒక పాయింట్ వచ్చింది. అదే నువ్వు ఇలా కొట్టావనుకో నీకు అసలు పాయింటే రావు. అవి ఎగిరిపోతాయి. ఓ, అవి ఎగిరిపోతాయి. నేను గట్టిగా పట్టుకుంటాలే. కవర్ పగిలిపోయినాక నువ్వు గట్టిగా పట్టుకున్నా ఎగిరి అమ్ము జుట్టు అవి పెట్ట పైన పడతాయి కదా. ఒకవేళ బీరువా సందులో పడితే మా నేను తీసుకొస్తా. చెయ్యాలకు దూరదు కదా. డేడమ్మ, ఓ డేడమ్మ, మమ్మీ చూడు చెల్లి కోసం ఏం చేశాను. ఈ జుట్టు వేద్దాం అనుకుంటే మా అమ్మాయి అస్సలు కుదురుకుంటుంది. డాడీ అన్నం వేసేయన్నా తినేద్దామా? ఇంకెంతసేపు అయ్యాక డాడమ్మా? ఏమో నాకేం తెలుసు, చూడుకో. నీకు తెలుసా టైం అసలు? డాడీ తిరుగుమా, ఏం జుట్టు ఏమో. వాళ్ళు చూడండి, స్కూల్ హాలిడేస్ వస్తే ఇదే పని. వాళ్ళ చెల్లిని ఆడిపించడానికి వాడు తిప్పాలి. అది చిన్న క్యారమ్ బోర్డు కాయిన్స్ అన్నమాట. అవి ఆ కవర్లో వేసి టైట్గా పట్టుకొని బెలూన్ లాగా అయితే దాన్ని కొట్టమని చెప్తున్నాడు. అది బాక్సింగ్ అంటే ఇప్పుడు వాళ్ళ చెల్లి ఏమో కొట్టేస్తుంది. అది పోయింది, లూజ్ అయిపోయింది. ఇక్కడ బయట ఎంతసేపు అక్కేసుకొని ఉండే బట్టలు ఎప్పుడు తెస్తుందా అని ఎదురు చూశాను. ఇదిగో నాకు ఇంకా ఆరేయాల్సినవి ఉన్నాయన్నమాట. ఇవే ఎందుకు అంటే ఇంకా బయట కూడా ఉన్నాయి ఆరేసినవి, ప్లేస్ లేక ఆపేసాను అనమాట. ఇవన్నీ మార్నింగ్ వేసేసినాయి అన్నమాట. ఇంకా ఇవి దండాల మీద అయితే బొంత లాగవు కదా, తెగిపోతుందని బయట గ్రిల్ కోసం ఎదురు చూస్తున్నాను అనమాట. ఇవైతే అక్కడ ఆరేసుకుందాం. ఇంకా చూడండి, నేనైతే ఆరేసుకున్నాను. నేనైతే తినేసి పిల్లల్ని పడుకోమని చెప్పి ఇల్లు అయితే ఊకే నేనైతే ఫ్రెష్ అయిపోయాను. మా పెద్దోడికి కూడా అన్ని పనులు అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్. జస్ట్ పిల్లలిద్దరికి స్నానం పోస్తే అయిపోతుంది. చూడండి, మ్యాట్స్ కూడా అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఎక్కడివి అక్కడ కర్టన్స్, బెడ్షీట్స్ అన్నీ వేసేసి అవి కూడా ఆరిపోయాయి. తీసి మర్చేస్తే
ఇంకా ఇప్పుడు ఈవినింగ్ పని అయిపోయినట్టే, ఈవినింగ్ వరకు. ఇంకా నైట్ మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా సరుకులు తెప్పించాలి. ఏమేమి తెప్పిస్తాను అన్నది కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పటికైతే ఇంతే. ఇంకా నేను అవన్నీ ఆరేసుకొని అవన్నీ తీసి సర్దేస్తూ ఉంటాను చూడండి.